హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాలుకాల ఫిషెస్ కనిపిస్తున్నాయా? ఎలా ఉన్నాయి? ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి. నేను కరెంట్లీ ఫ్యాట్ లాస్ లో ఉన్నా. సో ఫ్యాట్ లాస్ అవడానికి నేను ఏ స్టెప్స్ ఫాలో అవుతున్నా. ఇప్పుడు దాకా నా ప్రీవియస్ వీడియోస్ లో మీకు ఏం చెప్పానంటే ఫ్యాట్ లాస్ అవడానికి కానీ మజిల్ గెయిన్ అవడానికి కానీ ఏం చేయాలో చెప్పాను. సో అవి నేను ఫాలో అవుతున్నానా లేదా అనేది మీకు చెప్పాల. సో ఇప్పుడు దాకా నేను ఏం ఫాలో అవుతున్నా అనేది మీకు క్లియర్ గా చెప్తా. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్యాట్ లాస్ అవడానికి మెయిన్ ఇంపార్టెంట్ 3 స్టెప్స్ ఏంటో తెలుసుకుందాం. దాంతో పాటు అండ్ ఈ రోజు నాది లెగ్ వర్కౌట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నెగ్లెక్ట్ చేయకండి. ఈరోజు లెగ్ వర్కౌట్ ని చూద్దాం. దాంతో పాటు ఫ్యాట్ లాస్ టైంలో మజిల్ బిల్డింగ్ టైంలో చాలా హెల్ప్ అయ్యే హై ప్రోటీన్ హై ఫైబర్ మీల్ ని చూపిస్తా. ఫ్యాట్ లాస్ లో 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవి 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ లాంటి మన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. ఫ్యాట్ లాస్ కానీ మజిల్ బిల్డింగ్ కానీ ఈ 3 స్టెప్స్ 3 ఇంపార్టెంట్ పిల్లర్స్. సో ఈ 3 పిల్లర్స్ చాలా ఇంపార్టెంట్ మన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి వర్కౌట్ లో మనం ఏం చేయాలంటే వెయిట్ ట్రైనింగ్ చేయాలి, వెయిట్స్ ని లిఫ్ట్ చేయాలి. సో ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది మన మజిల్ ని మెయింటైన్ చేయడానికి, మజిల్ ని బిల్డ్ చేయడానికి చాలా హెల్ప్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి కార్డియో అనగానే హై ఇంటెన్సిటీ కార్డియో కాదు, లైక్ రన్నింగ్, స్కిప్పింగ్. ఈ ఎందుకు వద్దంటున్నానంటే ఇప్పుడు మనం వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాం కాబట్టి మజిల్ అనేది రికవర్ అవ్వడానికి కొంచెం టైం పట్టి. దాంతో పాటు మీరు ఇలా హై ఇంటెన్సిటీ కార్డియో చేస్తే ఇంకా మజిల్ ఎక్కువ బ్రేక్ డౌన్ అయింది. సో అవాయిడ్ చేయటం బెటర్. అండ్ ఆల్సో లో ఇంటెన్సిటీ కార్డియో చేయండి, లైక్ వాకింగ్. నేను ప్రెసెంట్ వచ్చేసి 30 to 40 minutes ఆఫ్ కార్డియో డైలీ చేస్తున్నాను. సెకండ్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి డైట్ లో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాక్రో న్యూట్రియంట్ వచ్చేసి ప్రోటీన్. కార్బోహైడ్రేట్స్ అంటే మనం డైలీ తింటానే ఉంటాం, లైక్ రైస్, చపాతీ, బ్రెడ్, దాల్. ఈ అన్నిటి నుంచి కార్బోహైడ్రేట్స్ వస్తూ ఉంటాయి. ఫ్యాట్స్ కూడా వస్తూ ఉంటాయి, లైక్ ఆయిల్, గీ అండ్ ఎగ్ యోక్. ఇలా ఇవన్నీ మనం ఇండియన్ డైట్ లో రెగ్యులర్ గా తింటానే ఉంటాం. మన డైట్ లో ఎక్కువగా తక్కువ మ్యాక్రో న్యూట్రియంట్ వచ్చేసి ప్రోటీన్. నేను నా జర్నీ స్టార్ట్ అయిన ఫస్ట్ కా నుంచి నేను చేసిన మిస్టేక్ ఇదే, సరిపడా ప్రోటీన్ తినకపోవటం. మనకి ఎంత ప్రోటీన్ కావాలంటే ఇప్పుడు నేను వచ్చేసి 80 kgs ఉన్నా. సో నాకు 80 kgs ఉన్నా కాబట్టి 80 grams ప్రోటీన్ కావాలి డైలీ. సో నేను కరెంట్లీ తింటున్నా అంటే అన్ని గ్రామ్స్ తినట్లా, నియర్లీ 50-60 grams తింటున్నా అంతే. సో ఆ మిస్టేక్ మీరు చేయకండి. మీ బాడీ వెయిట్ ఎంత ఉంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తినాలి పక్కాగా. ప్రోటీన్ కొంచెం తినండి. నేనైతే ఈ మిస్టేక్ చేస్తున్నా. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ ప్రోటీన్ గోల్ ని కూడా ఖచ్చితంగా ఇచ్చేద్దాం. వే ప్రోటీన్ ఆర్డర్ ఇచ్చా, అలాగే హై ప్రోటీన్ రెసిపీ కూడా కొంచెం చూపిస్తా, డాన్ మ్యాక్రోస్ కూడా చూపిస్తా వర్కౌట్ అయినాక. థర్డ్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి రెస్ట్ అంటే మినిమం 7 hours ఆఫ్ స్లీప్ ఉండాలి డైలీ. ఈ 2 days వీకెండ్ కాబట్టి స్లీప్ అనేది ఖచ్చితంగా సరిపోద్ది, ఎక్కువే ఉండిద్ది. వీక్ డేస్ లో కొంచెం అటు ఇటు అయింది. సో మీరు మాత్రం ఖచ్చితంగా 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఉండేలా చూడండి డైలీ. సో ఈ 3 స్టెప్స్ 3 పిల్లర్స్ లాంటి చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీరు మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే. అండ్ అగైన్ ఈ 3 పిల్లర్స్ తో పాటు 4 ఇంపార్టెంట్ బేస్ పిల్లర్ వచ్చేసి కన్సిస్టెన్సీ, డిసిప్లైన్. ఈ 3 స్టెప్స్ కన్సిస్టెంట్ గా ఫాలో అవుతేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ మంచి రిజల్ట్స్ రావడానికి మీకు 3 months పట్టచ్చు, 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, మీ బాడీ కండిషన్ బట్టి. సో కన్సిస్టెంట్ గా ఈ 3 స్టెప్స్ ని ఫాలో అవ్వండి. సో ఇట్స్ ఏ లైఫ్ స్టైల్. సో ఈ స్టెప్స్ అనేది లైఫ్ లాంగ్ అలవాటు చేసుకోండి. ఈ రోజు డేట్ వచ్చేసి 16th March. ఈ రోజు సాటర్డే. ఈ రోజు నా వర్కౌట్ వచ్చేసి లెగ్ వర్కౌట్. సో లెగ్ వర్కౌట్ కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లెగ్ వర్కౌట్ అనేది అసలు నెగ్లెక్ట్ చేయకండి. లెగ్స్ అనేది చాలా లాంగెస్ట్ మజిల్ గ్రూప్స్ ఉన్నాయి, లైక్ హ్యామ్స్ట్రింగ్స్, స్క్వాట్స్, కాఫ్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. నేను కూడా కాఫ్ నెగ్లెక్ట్ చేస్తా వచ్చా. మంచిగా ట్రైన్ చేయాలి, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో ఈరోజు నా లెగ్ వర్కౌట్ అనేది చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ బ్లాక్ కాఫీ తాగి జిమ్ కి వెళ్దాం. బ్లాక్ కాఫీ అనేది మంచి 2 rupees లో మంచి ప్రీ వర్కౌట్ మీల్ అనమాట. మీరు hundreds, thousands ప్రీ వర్కౌట్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన పని ఏం లేదు. మంచి ప్రీ వర్కౌట్ మీల్ తినండి. దాంతో పాటు మంచి కెఫైన్ కోసం ఇలా బ్లాక్ కాఫీ తాగండి చాలు.
సో ఈ బ్లాక్ కాఫీ తాగాక మళ్ళీ జిమ్ లో వెళ్తాం. మన లెగ్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లెగ్ ప్రెస్, స్క్వాట్, లెగ్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెగ్ ప్రెస్, హ్యాండ్ స్ట్రింగ్ కర్ల్స్, మళ్ళీ కాఫ్ రేసెస్ కూడా చేసా. ఈ వీడియో షూట్ చేయడం కుదరదా. సో ఇప్పుడు చికెన్ ని మ్యారినేట్ చేద్దాం. చికెన్ ని మ్యారినేట్ చేసి ఫ్రెష్ అయ్యి బయటికి వాకింగ్కి వెళ్దాం కార్డియో కోసం. ఇప్పుడు మళ్ళీ చికెన్ రెసిపీ కోసం ఫస్ట్ చికెన్ ని మంచిగా క్లీన్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం సాల్ట్, దాని తర్వాత కారం, చిల్లీ పౌడర్, దాని తర్వాత పసుపు కొంచెం, దాని తర్వాత కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి. దీన్ని కొంచెం మిక్స్ చేసి మ్యారినేట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు ఇలా వదిలేద్దాం. ఇది 150 grams ఆఫ్ చికెన్, కొంచెం బోన్ కూడా ఉంది. ఇప్పుడు నా కార్డియో కంప్లీట్ చేయడానికి నేను బయట వాకింగ్ ఇచ్చా. సో ఇప్పుడు నియర్లీ 1 అవర్ దాకా కార్డియో చేద్దాం. 1 అవర్ మ్యారినేట్ అయిన చికెన్ని ఇలా ప్యాన్లో వేసేయండి. తర్వాత లైట్గా వాటర్ వేసి మూత పెట్టేయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గార్లిక్ క్లౌస్ని ఈ చికెన్లో వేసేయండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయండి. ఈ లోపల వెజిటేబుల్స్ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ని కట్ చేసుకోండి. మన చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ చికెన్ని ఒక ప్లేట్లో ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టుకొని ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఈ ప్యాన్లో వేసేయండి. ఒక 2 minutes దాకా హై ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేయండి వెజిటేబుల్స్ని. ఈ సలాడ్కి సాస్ ప్రిపేర్ చేయడం చూద్దాం. ఇప్పుడు మన సాస్ ప్రిపేర్ చేయడానికి ఒక 10 rupees ప్యాకెట్ పెరిగేసుకోండి. దీంట్లో మనకి చూసుకుంటే 3 grams వరకు ప్రోటీన్ ఉంటుంది. కనిపిస్తుందా దీని మ్యాక్రోస్? దీంట్లో కొంచెం సాల్ట్, ఇంకా కారం, అండ్ అగైన్ కొరియాండర్ పౌడర్. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇదే మళ్ళీ డ్రెస్సింగ్ సాస్ చికెన్ సలాడ్. మన సాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వెజిటేబుల్స్ చికెన్లోకి సాస్ కలుపుదాం. చికెన్, గార్లిక్ కూడా, అండ్ మన వెజిటేబుల్స్. ఇప్పుడు సాస్ వేసి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా కలపండి. మీరు కావాలంటే ఈ పెరిగేయకుండా కూడా తినేయచ్చు. మన మీల్ రెడీ.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ మీల్లో మంచి ప్రోటీన్స్, మంచి ఫైబర్, అలాగే కొంచెం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కూడా ఉంటాయి. బెస్ట్ పోస్ట్ వర్కౌట్ మీల్. మీరు ఫ్యాట్ లాస్ టైంలో, మజిల్ బిల్డింగ్ టైంలో ఈ మీల్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఈ మీల్ కూడా నేను రీసెంట్గానే తింటున్నా, పాస్ట్లో నేను ఇలా ఇప్పుడు తినలా. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాగే నా ఫిట్నెస్ జర్నీని మొత్తం వీడియోస్ రూపంలో అప్డేట్ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.